ప్రతి ప్రేమ జంట సీతారాములు కాకపోయినా వాళ్ళు గెలిపించడానికి మాత్రం నువ్వే ఉండాలి. అసలు నీకేం సంబంధం ఉంది నా విషయంలో జోక్యం చేసుకోవడానికి? మనిద్దరికి డివోర్స్ పిటిషన్ కోర్టులో సబ్మిట్ చేశాం, అది గుర్తుందా? నేను సంతకం పెట్టానా? నేను సంతకం పెట్టనంత వరకు ఆ విడాకులు చెల్లవు. అప్పటి వరకు నేనే మీ భార్యని. అబ్బో, భార్య. అసలు భార్య అంటే ఏంటో తెలుసా నీకు? భర్త అంటే ఏంటో తెలుసా మీకు? అయిన వాళ్ళని, ఉన్న ఊరిని అందరినీ వదిలేసుకునొచ్చిన అమ్మాయి వాళ్ళందరినీ భర్తలోనే చూసుకుంటుంది. పెళ్లిలో పాణిగ్రహం అంటే నీ చెయ్యి వదలను అని ప్రమాణం చేయడం. ఆ చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకున్నవాడే భర్త. తాళి కట్టినంత మాత్రాన బంధం ఏర్పడదు. ఆ పెళ్లిలో చేసిన ప్రతి ప్రమాణాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి కష్టంలోనూ తోడున్నప్పుడే ఆ బంధం నిలుస్తుంది. దాని గురించి మీరు మాట్లాడకండి. మీకు అర్హత లేదు. ఇప్పుడేంటి? నేను నీకు భర్తగా సరిపోనన్న విషయం మీద క్లారిటీ వచ్చింది కదా? మరి ఎవడు నీకు భర్తగా సరిపోతాడో వాణ్ణి వెతుక్కోవే. ఓ, నీకు వెతుక్కోవాల్సిన అవసరం లేదు కదా? ఉన్నాడుగా ఒకడు, వాడితోనే పోవే. నేను గ్రీష్మని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. తమరింకా దయచేయండి. నేను వెళ్ళను. ఇక్కడే ఉంటాను. ఇదే నా ఇల్లు. మొన్న మొదటి రాత్రి రోజు మీరేమన్నారు? వదిలేస్తే ఏమవుతుంది అని. ఆ కార్తిక్ గణ్ణి పెళ్లి చేసుకుని సుఖపడిపోతుంది, అది సుఖంగా ఉండకూడదు. ఇదే కదా మీరు అన్నది. మరి నేను వదిలేస్తే ఏమవుతుంది? ఈ గ్రీష్మని పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటారా? తనని పెళ్లి చేసుకొనివ్వను.
చూడండి మాస్టరు, మీరు ఇప్పటిదాకా గదిలో పెట్టి తలుపు వేస్తే వణికిపోయే వసుంధరనే చూశారు. ఇక నుంచి వణికించే వసుంధరని చూస్తారు. నేను ఈ ఇంట్లో ఉన్నా లేకపోయినా నా భర్తకి 6 అడుగుల దూరంలో నువ్వు నాకు ఎప్పుడూ కనిపించాలి. లేదంటే నిన్ను మెడపట్టి బయటికి గెంటడానికి క్షణం కూడా ఆలోచించను. తిరిగి వెళ్ళి మీ నాన్న కూడా మొహం చూపించుకోలేవు. చూసావా అమ్మా అది? ఏ ధ్రువ, ఈ విషయంలో మల్లిక మేడం కాదు కదా, దేవుడే వచ్చి చెప్పినా నేను ఇలాగే ఉంటాను. చూసావా అమ్మా, అది నిన్ను కూడా లెక్క చేయడం లేదు. ఇప్పటికైనా నా మాట వినమ్మా, లేదంటే ఈ ఇల్లంతా తన కంట్రోల్లో ఉంటుంది. ఇక్కడ ఎవ్వరూ కంట్రోల్ చేసేవాళ్లు లేక తను చెయ్యాల్సొచ్చింది. నా పనులు తను చేస్తాను అంటే నేను ఆఫీస్ బాధ్యతలు హ్యాపీగా చూసుకుంటాను. తనని ప్రస్తుతానికి గెస్ట్ రూమ్లో ఉండమను. తర్వాత ఎక్కడికి పంపించాలో ఆలోచించచ్చు. సారీ గ్రీష్మ, నువ్వు రూమ్లోకి వెళ్ళు. అత్య, అందరూ ఒకే పార్టీ కదా. నేను ఈ ఇంట్లో ఉన్నా లేకపోయినా నా భర్తకి 6 అడుగుల దూరంలో నువ్వు నాకు ఎప్పుడూ కనిపించాలి. లేదంటే నిన్ను మెడపట్టి బయటికి గెంటడానికి క్షణం కూడా ఆలోచించను.